చదువేస్తే ఉన్నమతి పోతుంది అంటారు. కానీ విలాసవంతమైన అలవాట్లకి పోతూ లేకపోతే మత్తు పదార్థాలకు అలవాటయ్యి చదువుకున్నటువంటి వాళ్ళు దొంగలుగా తయారవ్వడమే ఇప్పుడు సంచలనాత్మకమైనటువంటి విషయం. తాజాగా గుంటూరులో దొరికినటువంటి వాళ్ళు బైక్ దొంగల్లో చూస్తే పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన విద్యాధర్ గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఓ యూనివర్సిటీలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. జల్సాన్ కోసం లోన్ అప్పులు తీసుకుని వాటిని కట్టడానికి 2 వీలర్స్ దొంగతనానికి పాల్పడుతున్నాడు. అలా గుంటూరులోని డీమార్ట్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతుండగా కొత్తపేట పోలీసులు అదుపులో తీసుకుంటే అతను విచారిస్తే 10 రోజుల వ్యవధిలో 8 ద్విచక్ర వాహనాలు దొంగిలించారన్నట్టు ఒప్పుకున్నాడు. అయితే కడప జిల్లా ముద్దనూరు మండలం పెనికలపాడుకు చెందినటువంటి ఇల్లూరి హర్నాథ్ రెడ్డి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. జల్సాలు బెట్టింగ్లకు అలవాటు పడి రైళ్లలో సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లేవాడు. వాటి విక్రయిస్తే వచ్చిన సొమ్ముతో గోవా బెంగళూరుకి వెళ్ళేవాడు. ఈ క్రమంలో చీరాల రైల్వే స్టేషన్లో అతన్ని జీఆర్పీ పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతని నుంచి 2,26,893 విలువ చేసే 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో నల్గొండ జిల్లా పెద్దపూస మండలానికి చెందిన రమావత్ రవి డిగ్రీ దాకా చదువుకున్నాడు. ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసేవాడు. క్రికెట్ బెట్టింగ్లు జల్సాలకు అలవాటు పడి చోరీల బాట పట్టాడు. ఏడాది మేలో గుంటూరు కొత్తపేటలోని చిన్నపిల్లల ఆసుపత్రిలో ల్యాప్టాప్ సెల్ ఫోన్తో పాటు ద్విచక్ర వాహనాన్ని దొంగతనం చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు కొత్తపేటలో సంచరిస్తున్న రవిని గురువారం అరెస్ట్ చేశారు. 31 ఏళ్ల వయసు నిందితుల మీద తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో 25 దొంగతనాల కేసులు నమోదైనట్టు తేలింది. అంటే చివరికి ఇదివరకు చదువు రానివాడు ఇట్లాంటిదే అనుకుంటే ఇప్పుడు చదువు వచ్చి దుర్వ్యసనాలకు అలవాటయ్యి తప్పుడు పనుల కోసం ఈ పని చేస్తున్నారని తేలింది.